దోశలోకి టేస్టీగా పర్ఫెక్ట్గా చేసుకునేటువంటి ఎర్రకారం ఎలా చేయాలో చూపిస్తాను. ఎర్రగడ్డలు ఒక 2 కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7-8 చిన్నుల్లిపాయలు కూడాను కట్ చేసేసి ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటికి సరిపడేటువంటి ఉప్పు కూడా సరిపడేంతగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్నాక దీన్ని మనము పోపు గింజలు వేసుకొని తిరగమాత వేసుకోవాలి. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి ఆవాలు, జీలకర్ర, మిరప్పప్పు, శనగబేడలు వరుసగా ఒకదాని తర్వాత వేసుకుంటూ వేగించుకోవాలి. ఒక 2 చిన్నుల్లిపాయలు దంచి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగాక కరివేపాకు వేసుకొని ఈ మిక్సీ పట్టించినటువంటి కారాన్ని ఇందులో వేసుకొని ఇలా కలియదిప్పుకోవాలి. ఇంతేనండి, కమ్మని రుచిగా ఉండేటువంటి ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది, బోండాల్లోకి చాలా బాగుంటుంది.